పల్నాటి బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం ఆవు గురించి, గోమాత గురించి తెలుసుకుందాం. ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమైనవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలైన తోలు వస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు. ఎద్దులు వ్యవసాయదారునికి ఎంతో ఉపయోగం. వీటిని భూమి దున్నటానికి, బండి తోలడానికి, ఇలా అనేక వ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలు వచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి టీవీ అందం, వీటి బలం, ఇలా ఏ విషయంలోనైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. అందుకే వీటి ధరలు లక్షల్లో ఉంటాయి. ఈ జాతి అంతరించిపోయే దిశలో ఉంది. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాలు పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగా, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రములలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి, వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఆహారంగానే కాకుండా ఆరాధ్యంలోను, అనగా పూజా పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లుతారు. ఇది హిందువుల ఆచారం. ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత అర్క్. చీరాల పట్టణానికి చెందిన రామదూత గో సంరక్షణ సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గంధకం, అమోనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉన్నందున గోమూత్రానికి సర్వరోగ నివారణిగా మంచి పేరున్నది. ఇది 1 లీటరుకు సుమారు 150 రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషధం విలువ ఎంతో తెలుస్తుంది. అంతేకాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, శుభ్రపరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనే మాటనే. భారతదేశానికి రైతు వెన్నుముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నుముక వంటిది ఆవు. రైతుకు భూమి లేకపోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతకగలడు. ఆవుకు పుట్టిన కోడెలు, ఎద్దులు రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేరవేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండదండగా ఉంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు, పోషిస్తాడు. తమ పిల్లలలాగా కాపాడుకుంటాడు. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి వంట చెరుకుగా వాడుకుంటాడు. మిగిలిన వ్యర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడుకుంటాడు. చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనిషి కన్నా అవే గొప్ప. ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెబుతున్నట్లు ఒక సినిమా పాట ఉంది. వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. ఇలా ఆ పాట చాలా హృదయంగా సాగుతోంది. గో సంరక్షణార్థం మన దేశంలో చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆవులు గతంలో మన దేశంలో చాలా జాతులు ఉండేవి. కాలక్రమేణా అవి చాలా వరకు అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 29 జాతులు మాత్రం మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు, జెర్సీ ఆవులు వంటివి ఎక్కువగా ఉన్నాయి.
ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటిపై మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటువంటి సంకరజాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ ఔషధ సేవనలో, ఆచార వ్యవహారాలకు, ఆరాధన ప్రక్రియలలో దేశవాళీ ఆవులకు వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంది. అందుచేత ఈ దేశవాళీ గోవులను, వాటి ఉత్పత్తులను, వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డాక్టర్ బిఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వారు, చరక డైరీ వారు సంయుక్తంగా దేశవాళీ ఆవుల ఉత్సవాన్ని 28/3/2012 నుండి 3 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించారు. వాటి ఉత్పత్తులను ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారు. అదేవిధంగా గోమాతకు ప్రదక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న దేశవాళీ గో జాతుల్లో కొన్నింటి విశేషాలు. కపిల, ఇది అరుదైన జాతి. కపిల రంగులో నల్లగా చూడముచ్చటగా ఉంటుంది. దయోని, అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్నాయి. ఒంగోలు, ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేవి. ఈ జాతి మన దేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్లబడ్డాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వీటి ఆంబోతులు రాజ టీవీతో ఎంతో దర్పంగా ఉంటాయి. అతి భారీ శరీరంతో టీవీగా, అందంగా, తెల్లగా ఉండే ఈ ఆవు కొమ్ములు మాత్రం పొట్టిగా ఉంటాయి. వీటి ధరలు లక్షల్లో ఉంటుంది. పొంగనూరు జాతి, ఈ జాతి ఆవులు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్లో రికార్డ్ నమోదు కాబడున్నది. వీటి ఎత్తు 2.5 అడుగులు మాత్రమే. గిర్ జాతి, ఈ జాతి గోవులు గుజరాత్కు చెందినవి. ఇవి కూడా పాల ఉత్పత్తిలో మంచివే. ఇవి ఖరీదైనవి కూడా. షాహేద్, ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్లో ఎక్కువ ఉంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో, బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా, అందంగా ఉంటాయి. కొన్ని విశేషాలు చూసినట్లయితే ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి, చిట్టు, తవుడు లేదా మొక్కలకు సంబంధించిన ఎటువంటి ఆహారాన్నైనా భుజిస్తుంది. ఆవులు మరియు ఎద్దులు వ్యవసాయంలో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆవులు పాలు ఇస్తే ఎద్దులు పొలం దున్నటానికి సాయపడతాయి. అందుకని వాటిని కృతజ్ఞతలు తెలుపటానికి సంక్రాంతి పండుగ ఆఖరి రోజైన కనుమను వాటి కోసమే ప్రత్యేకించారు. గోమాత మహిమ గురించి తెలుసుకుందాం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని, అవి ఎన్నడూ ఎవరి చేత దొంగిలింపబడరాదని, దుష్టుల వాత పడకూడదని, అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవానికి దుగ్ధ ఘృతాలను అందించే గోవు సకల ప్రాణికోటికి జీవాధారమైనది. గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలదని, ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశంసించబడింది. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వ వేదం చెబుతున్నది. ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద చూడలేదు అని చ్యవన మహర్షి నహుషంలో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ సోపానాలు. గోమహిమ గురించి శివపార్వతుల సంభాషణ చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో, శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు. మహాజనులారా, గోవును పూజించిన ముక్తికి పొందెదరు. ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథ, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం, ఏ విధముగా
పరిహారమగును చెప్పవలసిందిగా ప్రార్థింపగా, దయామయుడగు పరమశివుడు, ఓ పార్వతి, గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోవునందు పాదములు రుణపితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోకకుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళి, త్రిశంకోటి దేవతలు, పిరుదలయందు పితరులు, కర్రి, కావేరి బోలు, పాదుకు, పుండరీకాక్షుని బోలు, స్తనాలు, సప్త సముద్రాలు, పాలు, సరస్వతి నది, పెరుగు, నర్మదా నది, నెయ్యి, అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం, కడుపులో ధోరణి దేవతలు, గోపచింత గంగా, యమున, ప్రయాగ త్రివేణి నదులు, తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీయు తొలగును. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలలు మహాపాపములు తొలగును. నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవచ్చ ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్య ఫలము ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరేననే. ఆవు పాలలో విటమిన్ ఏతో పాటు పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి. రోజువారీ పోషణ ఖర్చు తక్కువ. రోజుకు 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పోషక విలువలు అధికం. గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ. సంకర జాతి ఆవు పాలలో వెన్న శాతం 3.5 ఉండగా జెర్సీ ఆవు పాలలో 4.5%, గేదె పాలలో 6 నుంచి 9% వరకు వెన్న ఉంటుంది. ఆవు పేడలో క్రిమి సంహారక గుణాలు ఉన్నాయన్న నమ్మకం వల్ల ఇల్లు అలకడానికి ఉపయోగిస్తారు. పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేసే ముందు పేడ నీళ్లతో కల్లాపి చల్లుతారు. ఆవు పేడను పిడకలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గోమూత్రం విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న గో విజ్ఞాన అనుసంధాన కేంద్ర తయారు చేసిన ఉత్పత్తులకు అమెరికా, చైనా మేధో సంపత్తి హక్కులు లభించాయి. ఔషధంతో గో పంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మ జీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యుఎస్ పేటెంట్ గుర్తించింది. ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డిఎన్ఏను కాపాడేలా పనిచేస్తుందట. బ్యాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని రీడిస్టిల్ కౌ యూరిన్ డిస్టిలేట్ కామధేను ఆర్క్ అని నామకరణం చేశారు. గోవధను నిషేధించండి. హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు కాబట్టి గోరక్షణకు చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, గోవధను నిషేధించాలని కోరుతూ హిందూ మత పెద్దలు 8 కోట్ల సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు సమర్పించారు. ప్రత్యేకమైన గోవులు, కామధేనువు, కోరిన వరాలు ఇచ్చే గోవు ఇలాంటి
ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రత్యేకమైన గోవులు చూసినట్లయితే కామధేనువు కోరిన వరాలు ఇచ్చే గోవు అనుకున్నాం కదా. మూలాలు సూచనలు చూసినట్లయితే గోబర్ గ్యాస్లో గోబర్ అంటే పేడ అని అర్థం. అంటే మన పిడికలు ఉపయోగించే విధానానికి ఒక శాస్త్రీయతను కల్పించే ప్రక్రియ గోబర్ గ్యాస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.